అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన కలకప్ప నెడగుండి కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయ అభివృద్ధి సంస్థ క్రెడిల్ లో క్లర్క్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. నెలకు కేవలం 15,000 రూపాయలు జీతం పొందిన ఈ వ్యక్తి లోకాయుక్త తనిఖీల్లో 30 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు బయటపడింది. ఆయన పేరిట 24 ఇళ్లు, 4 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి, 2 కార్లు, 2 బైక్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులు కలకప్ప, అతని భార్య, ఆమె సోదరుడి పేరిట నమోదై ఉన్నాయి. లోకాయుక్త అధికారులు ఆగస్టు 1, 2025న నిర్వహించిన సోదాల్లో కలకప్ప మరియు మాజీ క్రెడిల్ ఇంజనీర్ జరనప్ప ఎం. చించోల్కర్ కలిసి 96 ప్రాజెక్టులకు నకిలీ బిల్లులు, పత్రాలు సృష్టించి 72 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాజెక్టులు కనకగిరి 19, గంగావతి 5, యలబుర్గా 4, కొప్పల్ తాలూకా 68 లో రోడ్లు, నీటి సరఫరా, ఒండేరు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినవి. కానీ ఇవి పూర్తి కాలేదు లేదా అసలు అమలు కాలేదు. కలకప్పను లోకాయుక్త అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే చించోల్కర్ కోర్టు ఆదేశాలతో తిరిగి ఉద్యోగంలో చేరాడు. సూచనలు: అధికారులు, ఉద్యోగులు అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు అనుమానం కలిగితే లోకాయుక్త లేదా యాంటీ కరప్షన్ బ్యూరోకు ఫిర్యాదు చేయండి. ప్రభుత్వ ప్రాజెక్టుల నిధుల వినియోగంపై పారదర్శకత కోసం అధికారిక వెబ్సైట్లను, ఉదాహరణకు కర్ణాటక సర్కార్ లేదా క్రెడిల్ పోర్టల్, తనిఖీ చేయండి. ఆస్తి లావాదేవీలలో బినామీ లావాదేవీలను నివారించడానికి ఆధార్, పాన్ వివరాలను వెరిఫై చేయండి. సైబర్ మోసాలు లేదా ఆర్థిక అవకతవకలు జరిగి సిస్టమ్ గితే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయాల్విరిజ్. సూచనలు: కొనసాగింపు. ఆర్థిక మోసాలు లేదా అవినీతి గురించి సమాచారం ఉంటే లోకాయుక్త కార్యాలయం లేదా కర్ణాటక యాంటీ కరప్షన్ బ్యూరోకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు ఆధారాలు, డాక్యుమెంట్లు, ఫోటోలు, రసీదులు సమర్పించడం ముఖ్యం. ప్రభుత్వ ప్రాజెక్టుల నిధుల వినియోగం గురించి పారదర్శకత కోసం కర్ణాటక సర్కార్ లేదా క్రెడిల్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని తనిఖీ చేయండి. బినామీ లావాదేవీలను నివారించడానికి ఆస్తి కొనుగోళ్లలో ఆధార్, పాన్ వివరాలను తప్పనిసరిగా వెరిఫై చేయండి. ఆర్థిక మోసాలు జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఆన్లైన్ ఫిర్యాదు దాఖలు చేయండి. అవినీతి కేసుల గురించి అవగాహన పెంచుకోవడానికి స్థానిక లోకాయుక్త కార్యాలయాలు లేదా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా సమాచారం సేకరించండి.